ఆదిత్య చోప్రా గత 30 ఏళ్లుగా ఇండియన్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన విప్లవాత్మకమైన ఆలోచనలతో కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఎన్నో భారీ చిత్రాలను అందించారు. తాజాగా వార్ 2 కోసం ఆయన తన కజ్రారే ధూమ్ 3 రేంజ్ లో మ్యూజికల్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు. యష్ రాజ్ ఫిల్మ్ నిర్మించిన వార్ 2 లో హృతిక్ రోషన్ అలాగే ఎన్టీఆర్ యాక్షన్ అలాగే డాన్స్ చూసేందుకు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 14 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు, సినీ లవర్స్ అంతా కూడా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో యష్ రాజ్ ఫిల్మ్స్ వార్ 2 నుంచి హృతిక్ అలాగే ఎన్టీఆర్ డాన్సింగ్ సాంగ్స్ కు సంబంధించిన గ్లిమ్స్ ను ఈ వారంలో విడుదల చేస్తున్నారు. ఇలా గ్లిమ్స్ ను విడుదల చేయడానికి గల కారణం ఇద్దరు మేటి డాన్సర్స్ చేసే డాన్సింగ్ మ్యాజిక్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి ఓ అనిర్వచనీయమైన అనుభూతిని పొందాలనేదే వారి ఆలోచన. ఈ ఏడాదిలోనే అత్యంత భారీ హైప్ వచ్చిన క్రేజ్ దక్కిన చిత్రంగా వార్ 2 నిలిచింది. వార్ 2 నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా అందరినీ అలరిస్తూనే ఉంది. ప్రస్తుతం అందరి దృష్టి ఎన్టీఆర్ అలాగే హృతిక్ డాన్స్ నెంబర్ పైనే ఉంది. ఈ విషయం నిర్మాత ఆదిత్య చోప్రాకు కూడా తెలుసు. విడుదల వరకు ఈ పాట కోసం హైప్ ను పెంచేలా మేకర్లు ప్లానింగ్ చేస్తున్నారు. ఈ పాటను ఉచితంగా చూపించాలని ఆదిత్య చోప్రా అనుకోవడం లేదు. వార్ 2ని బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడు ఒకేసారి ఎన్టీఆర్, హృతిక్ కలిసి డాన్స్ చేసే ఘట్టాన్ని చూసి ఎక్స్పీరియన్స్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు అని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. ఇది క్లాసిక్ ఆదిత్య చోప్రా గొప్ప స్ట్రాటజీ. ఇప్పటి వరకు బంటీ ఔర్ బబ్ అలాగే కజ్రారే వంటి పాటలను నేరుగా తెరపైనే చూపించారు. పైగా ధూమ్ 3 పాటలన్నీ కూడా నేరుగా సిల్వర్ స్క్రీన్ పైనే చూపించారు. ముఖ్యంగా కమ్లీ పాటను థియేటర్లో చూసినా వావ్ అనుకున్నారు. ఇప్పుడు ఆడియన్స్ ను ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ సాంగ్ ను కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేయకుండా నేరుగా థియేటర్లో చూసి ఆడియన్స్ ను ఎక్స్పీరియన్స్ మై చేయాలన్నదే ఆదిత్య చోప్రా ప్లాన్. ఆయన ప్రాధాన్యత అంతా థియేటర్స్ కు వచ్చే ఆడియన్స్, టికెట్ సేల్స్ పైనే ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి రానున్న వార్ 2లో కియారా అద్వానీ కథానాయికగా నటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కానుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.